హీరో ధనుష్ కేవలం 3 సెకండ్ల వీడియోకు 10 కోట్లు డిమాండ్ చేశారని నటి నయనతార డైరెక్ట్ గా ధనుష్ పై తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఒక లెటర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. నిజంగా ధనుష్ నయనతారను 10 కోట్లు డిమాండ్ చేశారా? అసలు ధనుష్ కి నయనతారకి మధ్య గల గొడవకి కారణాలేంటి? నయనతార భర్త అయిన విఘ్నేష్ ధనుష్ పై చేసిన పోస్ట్ ని ఎందుకు డిలీట్ చేశారు? అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇందులో ధనుష్ ది తప్ప నయనతారది తప్ప? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్స్ బిగిన్ అవర్ షో. దిస్ ఇస్ మోహిత్ సిద్ధార్థ. వెల్కమ్ బ్యాక్ టు మోహిత్ మీడియా. గత 9 ఏళ్లుగా నయనతారకు ధనుష్ కు మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. దీనికి కారణం 2015 సంవత్సరంలో ధనుష్ విజయ్ సేతుపతి నయనతారను హీరో హీరోయిన్లుగా పెట్టి నాన్ రౌడీ దానే అనే మూవీని ప్రొడ్యూస్ చేశారు. దానికి డైరెక్టర్ వేరెవరో కాదు, ప్రస్తుత నయనతార భర్త విఘ్నేష్ శివన్. విఘ్నేష్ శివన్ ధనుష్ యొక్క ముందు మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన హార్డ్ వర్క్ మెచ్చి ధనుష్ ఆయనకి ఈ అవకాశం ఇచ్చారు. అయితే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ సినిమాను అనుకున్న సమయంలో తీయలేకపోయారు. దీంతో సినిమాకు అనుకున్న 6 కోట్ల రూపాయల బడ్జెట్ 16 కోట్ల రూపాయలు అయింది. అంతేకాకుండా సినిమా అవుట్పుట్ కూడా అనుకున్న విధంగా రాలేదు. ధనుష్ సినిమాను తక్కువ రేట్లకే విక్రయించడంతో సినిమా హిట్ అయినప్పటికీ లాభాలు డిస్ట్రిబ్యూటర్స్ కి తెచ్చిపెట్టింది గానీ ధనుష్ కి కాదు. నయనతార యాక్టింగ్ విషయంలో కూడా ధనుష్ నిరుత్సాహపడ్డారని స్వయంగా నయనతారే ఒక అవార్డ్ ఫంక్షన్ లో చెప్పారు. ఇదే మనస్పర్ధలకి మూల కారణం. అయితే ఇప్పుడే ఈ గొడవ ఎందుకు తెర మీదకు వచ్చిందంటే, ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ నయనతార మరియు విఘ్నేష్ శివన్ యొక్క వెడ్డింగ్ ని డాక్యుమెంటరీగా షూట్ చేసి ఈ నెల 18న రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అందులో ధనుష్ పర్మిషన్ లేకుండా ఆయన నిర్మించిన మూవీలోని 3 సెకండ్ల వీడియో క్లిప్ ని యాడ్ చేశారు. దీనిపై ధనుష్ కి చెందిన వండర్ బార్ ప్రొడక్షన్ కంపెనీ నెట్ఫ్లిక్స్ కి నయనతారకి లీగల్ నోటీసుల్ని జారీ చేసింది. తమ అనుమతి లేకుండా తాము నిర్మించిన సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్లను ఉపయోగించినందుకు 24 గంటల్లోపు వాటిని తీసివేయాలని, లేని పక్షంలో 10 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కోరింది. దీంతో విస్తుపోయిన నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా ధనుష్ పై విరుచుకుపడ్డారు. నటి నయనతార ఓం నమ శివాయ అని క్యాప్షన్ పెట్టి ధనుష్ ను విమర్శిస్తూ 3 పేజీల బహిరంగ లేఖను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇది జరిగిన కొంత సమయానికి నయనతార భర్త అయిన డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎదుటివారి కష్టాలను చూసి ఎప్పుడూ సంతోషపడకూడదు, ఎదుటివారు ఎదుగుతుంటే వారిని వెనక్కి లాగకూడదు అని ఒకప్పుడు ధనుష్ చెప్పిన స్పీచ్ ని షేర్ చేస్తూ, మీరు చెప్పిన విషయాలను ముందు మీరు పాటించండి, కనీసం మీ అభిమానుల కోసమైనా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఇక నయనతార పోస్ట్ చేసిన లెటర్ విషయానికి వస్తే, లెటర్ ప్రారంభంలోనే ధనుష్ ను అడ్రస్ చేస్తూ మిస్టర్ ధనుష్ కే రాజా, సన్ ఆఫ్ కస్తూరి రాజా, బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్ అంటూ రాశారు. దీని వెనుక కారణం ధనుష్ తండ్రి, అతని సోదరుడు తమిళనాడులో పేరున్న దర్శక నిర్మాతలు. వారి వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు అనే నెపోటిజం అర్థం వచ్చేలా రాశారు. నయనతార తన మ్యారేజ్ కు నాన్ రౌడీదానే మూవీ చాలా ముఖ్యమైనదని, ఆ మూవీ షూటింగ్ సమయంలోనే తనకు తన భర్త అయిన విఘ్నేష్ శివన్ కు మధ్య ప్రేమ ఏర్పడిందని, అందుకే ఈ మూవీకి సంబంధించిన వీడియో క్లిప్స్ తన డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ కు కీలకమని చెప్పారు. 2 సంవత్సరాలుగా రైట్స్ కోసం ఎదురు చూస్తూ వచ్చాం, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. దీనికి కారణం నీకున్న ఇగో. ఎదుటివారు ఎవరైనా ఎదుగుతుంటే ఓర్వలేనితనం. ఎదుటివారి బాధలను చూసి నువ్వు ఆనందపడకూడదని అనుకుంటున్నాను. లీగల్ గా నువ్వు కరెక్టే కావచ్చు, కానీ దేవుడి కోర్టులో నువ్వు ఎక్కడుంటావో చూసుకో. నువ్వు నా డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ లో చూడు, బహుశా నువ్వు మారుతావేమో అని నమ్ముతున్నాను అంటూ సంచలనమైన విషయాలు రాసుకొచ్చారు. చివరిలో ఓం నమ శివాయ అని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. దీనికి కారణం ధనుష్ తన స్పీచ్లలో తరచూ ఓం నమ శివాయ అని చెప్తుండటమే. దీంతో సోషల్ మీడియా వేదికగా కోలీవుడ్ రెండుగా చీలిపోయింది. నయనతారను సపోర్ట్ చేసేవారు కేవలం ట్రైలర్ లోని 3 సెకండ్ల వీడియో క్లిప్ కు 10 కోట్లు అడగడం దారుణమని అన్నారు. అయితే ధనుష్ ని సపోర్ట్ చేసేవారు ట్రైలర్ లో కేవలం 3 సెకండ్స్ వీడియో క్లిప్స్ మాత్రమే ఉండొచ్చు, పూర్తి డాక్యుమెంటరీలో ఇంకా సీన్స్ ఉండేందుకు అవకాశం ఉంది. అలాంటప్పుడు న్యాయపరంగా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి రైట్స్ తీసుకోవాలి కదా. ఆ సినిమాకు ధనుషే ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనే ఓనర్. అందువల్ల ధనుష్ కు పూర్తి అధికారం ఉంది. నెట్ఫ్లిక్స్ కు మీరేమైనా ఫ్రీగా ఇస్తున్నారా? లేదు కదా. దాదాపు 25 కోట్ల రూపాయలకు మీ వెడ్డింగ్ వీడియోను అమ్ముకున్నారు. మీరేమైనా మీ అభిమానుల కోసం ఫ్రీగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారా? మీరు మాత్రం పక్కా కమర్షియల్ గా మీ వీడియోను అమ్ముకున్నప్పుడు అది బిజినెస్, అదే ఇతరులు రైట్స్ కోసం అడిగినప్పుడు మాత్రం అది ద్రోహం అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఎస్ఎస్ కుమార్ అనే మ్యూజిక్ డైరెక్టర్ చాలా సంవత్సరాల క్రితం ఎల్ఐసి అనే టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం నయనతార భర్త అయిన విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్న సినిమాకి సంబంధించిన ఒక మేనేజర్ ఫోన్ చేసి ఎల్ఐసి అనే టైటిల్ తమదని, మీ దగ్గర ఎలా ఉందని ప్రశ్నించారన్నారు. దీంతో నివ్వెరపోయిన ఎస్ఎస్ కుమార్ స్పందించేలోపే ఎల్ఐసి అనే మూవీ పేరుతో పూజా కార్యక్రమాలు చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ధనుష్ చేసింది తప్పే అయితే మీరు చేసింది ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు తాను ఏ దేవుడి కోర్టుకి వెళ్లాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేవలం 50 సెకండ్ల యాడ్ కోసం 5 కోట్లు డిమాండ్ చేసే నయనతార ఇప్పుడు ఎథిక్స్ కోసం మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మూవీ ప్రమోషన్స్ కు సైతం ఆమెకు సెపరేట్ గా డబ్బులు చెల్లించాలని, లేకుంటే ముఖం చాటేస్తారని ప్రచారంలో ఉంది. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ ప్రమోషన్స్ కి ఆమె రాలేదు. ఇదే విషయంపై ఆయన ఈవెంట్ లో కూడా స్పందించారు. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రత్యేకించి నేను చెప్పాలి, ఆర్టిస్ట్ గా
నేను రాను, నేను చేయలేనండి, నా వరకు నా బాధ్యత అయిపోయింది, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయిందని చెప్తే కనుక ఎవరు తనకి ట్రబుల్ ఇవ్వరు. లైక్ అదర్ హీరోయిన్ పార్టిసిపేషన్ లేకపోతే మేమేమనలేదు, ఓకే. నటి నయనతార ఆమె నటిస్తున్న సినిమాలో వేరొక హీరోయిన్ వస్తే షూటింగ్ మధ్యలో వదిలేసి వెళ్లిపోతారని మమతా మోహన్ దాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. In Malayalam, I had played second. That one actress was making a very big comeback. And the actress oda movie la na second lead play பண்ணிருக்கேன், supporting role. And the actress oda return support பண்றதுக்காக மட்டும் தான் நான் அந்த character accept பண்ணது. ஆனா நான் லீடா பண்ணும்போது அந்த ஹீரோயினை ஒரு செகண்ட் லீட் கூட இல்ல, ஒரு கெஸ்ட் அப்பியரன்ஸ்க்கு கூப்பிட்ட ஒரு ஸ்பெஷல் ரோலுக்கு அவங்க நோ சொன்னாங்க. ఇన్సెక్యూరిటీ. You get what I'm saying? So I'm not insecure. సో మనం వర్క్ విషయంలో ఇంత కమర్షియల్ గా ఉన్నప్పుడు ఎదుటివారు కూడా అలా ఉండడంలో తప్పే ఉంది. అయితే సోషల్ మీడియాలో నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ ధనుష్ పై ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తూ విక్టిమ్ కార్డ్స్ ప్లే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా ధనుష్ స్పందించకపోవడం గమనార్హం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.